నీళ్ళు వేడైనాయి. యా ఆల్మోస్ట్ చాలా మంచి జబర్దస్త్ వేడైనాయి. స్టీల్ స్పూన్, ప్లాస్టిక్ స్కేల్, కాపర్ వైరింగ్. వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. మా బాబుకి హాలిడే హోంవర్క్ ఇచ్చారు. ఎంజాయ్ చేయొద్దా? జీవితం అంతా చదివడనే మాకు హాలిడేస్ లో కూడా. చిన్న ఎక్స్పెరిమెంట్. ప్రతికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటది ఎక్స్పెరిమెంట్? ఏంటది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ గ్లాస్ టంబ్లర్ లో హాట్ వాటర్ తీసుకోవాలి. సో స్టీల్ స్పూన్, ప్లాస్టిక్ స్కేల్, కాపర్ వైర్ ఇంకా వుడ్ స్టిక్, ఈ 4 తీసుకోవాలి. ఈ 4 తీసుకొని ఈ హాట్ వాటర్ లో 2 to 3 minutes పెట్టాలి. పెట్టిన తర్వాత అబ్జర్వేషన్ వేడి కాదు, అబ్జర్వేషన్ రావాలి. అచ్చా, ఏది వేడైంది ఏది కాలేదు, అందులో ఆ వేసిన థింగ్స్ లలో ఏది హీట్ అయింది ఏది కాలేదు అనేది ఇంకేమైతుంది? హీట్ బుర్రెనే హీట్ ఎక్కుతుంది. ఒక ఎక్స్పెరిమెంట్. సమ్మర్ హాలిడేస్ లో చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసినాము. ఒకసారి అందులో వేసేసి చెక్ చేస్తాం. అవుతుంది, వేడైనాయి. ఎక్స్పెరిమెంట్ ఎలా చూద్దాం ఒకసారి. ఏందిరా ఇది? నీళ్ళు వేడైనాయి. యా ఆల్మోస్ట్ చాలా మంచి జబర్దస్త్ వేడైనాయి. అబ్బా కాలింది. సో బంద్ చేసి ఒకసారి మనం చూద్దాం. బంద్ చేసి అందులో మనం ఆ వాటర్ అందులో ఆ గ్లాస్ తమ్లలో పోసి విల్ చెక్ వాట్ ఈస్ ద రిజల్ట్. అందులో వేసే ప్రయత్నం ఏమేమి వేస్తున్నాను అని. సో అందులో ఆల్రెడీ స్పూన్, కాపర్ వైర్, వుడ్, తర్వాత ప్లాస్టిక్ స్కేల్, ఆల్రెడీ గ్లాస్ ఐటమ్. ఇంకేమున్నాయా? మొత్తం ఎన్ని ఐటమ్స్? 4 ఐటమ్స్. ఓకే, మొత్తం 4 ఐటమ్స్ వేసేసినాము. సో 3 minutes తర్వాత మళ్ళీ మనం చూద్దాం. సో 2 to 3 minutes అని చెప్పారు. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇలా వేసేసాము. సో ఇక్కడ టైం చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ 3 minutes వరకు అన్నట్టు. ఒక్కసారి అన్నీ తీసి చెక్ చేయ ఒకసారి ప్రతీక్. మెల్లిగా ఒక్కొక్కటి స్లోగా తీసి చూడు. స్పూన్ తోటి అంటే ఏది ఎక్కువ వేడైంది అనేది చూడు. ఓకే, నెక్స్ట్ ఆ వుడ్ తీయు. మెల్లిగా వుడ్ మెల్లిగా పట్టుకొని చూడు. కాపర్ వైర్ చూడు, ఆ కార్నర్ కాలేదు, కాపర్ వైర్ అవ్వలేదు. ఓకే, ఇంకోటి గ్లాస్ ఐటమ్ కూడా వేడైందా? నువ్వు ఆల్రెడీ వేసిన తమ్లర్ వేడైంది. తమ్లర్ వేడైంది, గ్లాస్ ఐటమ్ వేడైంది. తర్వాత స్పూన్ స్పూన్ వేడైంది, వుడ్ వేడైంది, ప్లాస్టిక్ నార్మల్, మీడియం, ఓకే తక్కువనే. ఓకే, ఇది స్కేల్ నార్మల్. ఓకే, అండ్ కాపర్ వైర్ అసలుకే వేడి అవ్వలేదు. ఓకే ఓకే, సో ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. సో దాని ఫీడ్బ్యాక్ మనం అంటే ఇప్పుడు ఓకే, సో ఇది మనము అక్కడ మనకు రిజల్ట్ ఏందనే రాయాలి మనకు స్కూల్ ప్రాజెక్ట్ దానిలో, అంతేనా? ఎక్స్పెరిమెంట్ దానిలో. కరెక్ట్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమేమి వేడైనా అంటే స్కేల్ వేడైంది, ఈ టంబ్లర్ వేడైంది, ప్లస్ స్పూన్ వేడైంది, ఈ వుడ్ అండ్ కాపర్ వైర్ రెండే వేడి కాలేదు. సో మన రిజల్ట్ లో అక్కడ రాసిస్తే అయిపోతుంది స్కూల్. ఓకేనా? ఏది వేడైందో ఏది వేడిగా రాలేదు. సో మీరు కూడా సమ్మర్ లో హాలిడేస్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ మీకు ఎలా అనిపించింది వీడియో. ఓకేనా? సో హ్యాపీ సమ్మర్ అండ్ బీ సేఫ్. ఎండలు చాలా ఉన్నాయి. బాయ్.